నేను తెలుగుదేశం పార్టీ గురించి నా 10వ ఏట నుంచి ఉమ్, తెలుసుకున్నాను. ఓకే. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఉమ్, మా కుటుంబ సభ్యులు, మా పెద్దలు ఇంట్లో మాట్లాడుకోవడం, ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నారని, ఉమ్, అది ఆ ప్రభావం అటే కంటిన్యూ అవుతూ చూసుకుంటూ రావడం, అట్లా ఇది చేశాను. తర్వాత 83లోకి వచ్చేసరికి మేము ఊహ ఇంకా కొద్దిగా ఇది చేస్తూ ఉండడం, మా వయసు పెరుగుతూ రావడం, ఇంకా దగ్గరకు చూస్తూ ఉండేసరికి అప్పుడు మేము చాలా మారుమూల పల్లెటూరులో ఉన్నాం. ఉమ్, రోడ్లు సరిగా ఉండేటివి కాదు, అన్ని పూరి గృహాలు ఇవి ఉండేది, పేదరికం చూస్తూ ఉన్నాను. అంటే నాకు ఊహ తెలిసేసరికి అవును. అప్పుడు ఆ పార్టీ వచ్చినప్పుడు నేను తెలుసుకున్నది మొట్టమొదటిది బియ్యం, ఉమ్, ₹2 కిలో బియ్యం అని. ఉమ్, అరే ఏంటంటే అప్పుడు మా ఊర్లో జొన్న, సజ్జ అవి పండేటివి అనమాట. అవి మేము తినేవాడిని, నేను కూడా తిన్నాను, ఉమ్హు, సంగటి తినేవాడిని. ఉమ్, అప్పుడు ఆ బియ్యం తెచ్చి వండేది తిన్న సందర్భం. అక్కడి నుంచి ఇది ఓహో అభివృద్ధి అవును. మొదలైంది. ఉమ్, అంటే ఇది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ బియ్యం అన్నం తినడం అంటే మహారాజులు మాత్రమే తింటారు, ఉమ్హు, ఇది ఉమ్, పేదవారు తినేది కాదు. అవును. ఇప్పుడు ఆ పేదవారు కూడా తినగలిగిన అవకాశం ఉమ్, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినాయని ఉమ్, అది గొప్పగా ఊర్లలో చెప్తాం. మేము ఆ చిన్నప్పుడే మేము వినడం, ఆ ప్రభావం పడడం. అవును. తర్వాత మేము గ్రామాల్లో ఏంటంటే అప్పుడు మున్సిపల్ కర్ణాలు పరిపాలన ఉండేది. ఉమ్హు, వాళ్ళు చాలా దారుణంగా ప్రజల మీద పెత్తనం చలాయించేవారు అనమాట. అవి కూడా చూసేవాళ్ళం. అంటే వాళ్ళ ముందర అందరూ చెప్పులు వేసుకుని వెళ్ళడానికి లేదు, ఉమ్, సైకిల్ వెళ్ళడానికి లేదు. ఇవన్నీ చూస్తూ రావడం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఆ పదవుల్లో నుంచి తొలగించడం. తర్వాత ప్రజలకి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని ఒక ఎత్తు అయితే, ఉమ్, రాష్ట్రానికి ఈ రూపంలో ఒక కొత్త స్వతంత్రం స్వతంత్రం. వచ్చిందనమాట. ప్రజలు వాళ్ళు మాట్లాడడం కానీ, స్వతంత్రంగా ఓపెన్గా మాట్లాడుకోవడం, ఇలాంటి అభివృద్ధి జరగడం. ఉమ్, తర్వాత సేమ్ తర్వాత కరెంటు రైతులకి